రాహుల్ గాంధీ గారు భారతదేశంలో ఎన్నికలకు సంబంధించినటువంటి సమావేశాలు కానీ ఇతర సమావేశాలు కానీ రాజ్యాంగాన్ని మేము పరిరక్షించే ప్రయత్నం చేస్తుంటే భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తుంది అనేటువంటి మాట, రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తుందని ఎక్కడికి పోయినా సరే రాజ్యాంగానికి సంబంధించినటువంటి పుస్తకాన్ని తీసుకుపోయి రాజ్యాంగం 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 అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. అయితే సంజీవ్ ఖన్నా 51వ సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మొన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి సంజీవ్ ఖన్నా ఆ కార్యక్రమానికి ద్రౌపది ముర్ము గారు ప్రమాణ స్వీకారం చేస్తే ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ఆ ప్రోగ్రాంకి రాలేదు. ఎందుకు రాలేదు? ఇప్పటికీ రాహుల్ గాంధీ లేదా వాళ్ళ కుటుంబము సంజీవ్ ఖన్నా కుటుంబంపై పగతో ఉన్నారా? తట్టుకోలేకపోతున్నారా? సంజీవ్ ఖన్నా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ప్రమాణ స్వీకారాన్ని చేయడాన్ని వాళ్ళు కళ్ళారా చూడలేకపోయారా? దీనికి కొంత చరిత్ర ఉంది. సరిగ్గా 50 ఏళ్ల కింద ఎమర్జెన్సీ విధించినప్పుడు ఎమర్జెన్సీలో భాగంగా జస్టిస్గా ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ కాదు జస్టిస్గా ఉన్నటువంటి సంజీవ్ ఖన్నా మేనమామ వాళ్ళ కుటుంబ సభ్యుడు హన్స్రాజ్ ఖన్నా అప్పటి భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు, ధర్మాసనంలో భాగంగా ఉన్నారు. ఎమర్జెన్సీ వచ్చింది. ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి ఆ కేసులో జబల్పూర్కి సంబంధించినటువంటి శుక్లాకు సంబంధించినటువంటి కేసు ఒకటి వస్తే ఆ కేసు పైన విచారణ చేస్తున్నప్పుడు ఆల్రెడీ ఎమర్జెన్సీలో అరెస్ట్ అయినటువంటి వాళ్ళందరినీ, ఎవరైతే రాజ్యాంగ పరిరక్షణ లేదంటే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసి మీసాలో జైల్లో ఉన్నటువంటి వాళ్ళు వారందరినీ కూడా విడుదల చేయాలంటే వారు ఎక్కడికి వెళ్ళాలి? కోర్టుకే వెళ్ళాలి. రాజ్యాంగమే రద్దు చేయబడి ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కోర్టులు వాళ్ళ ప్రజల యొక్క ప్రాథమిక హక్కులను కాపాడుతూ కోర్టులు తీర్పును వెల్లడించవచ్చా లేదా అనేటువంటి ఒక పెద్ద చర్చ జరిగింది. అప్పుడు ప్రధానమైనటువంటి ఈ చర్చలో అనేక మంది ధర్మాసనం రాజ్యాంగ ప్రముఖులు అనేకమైనటువంటి విషయాలు చెప్పినా కూడా హన్స్రాజ్ ఖన్నా తన తుది తీర్పులో చాలా స్పష్టంగా ప్రజలకి ప్రాథమిక హక్కులు ఉంటాయి కాబట్టి కోర్టులన్నీ కూడా ప్రాథమిక హక్కుల ఆధారంగా వాళ్లకు బెయిల్ ఇవ్వడం కానీ తీర్పులు ఇవ్వడం కానీ చేయొచ్చు అనేటువంటిది మాట చెప్పడంతో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి ఒక్కసారిగా కోపం వచ్చేసింది. నిజానికి ఆ వెంటనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కావాల్సినటువంటి హెచ్ఆర్ ఖన్నా ఆయన హన్స్రాజ్ ఖన్నా కాలేదు. ఆయన కంటే కింద ఉన్నటువంటి బేగ్ ఆ తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అయిపోయారు. ఎందుకు జరిగింది? ఇందిరాగాంధీకి నచ్చని ఒక తీర్పిచ్చి ఎమర్జెన్సీలో రాజ్యాంగాన్ని కాపాడాలని, ప్రజలకు ప్రాథమిక హక్కులు ఉంటాయని, అరెస్టు కాబడినటువంటి అనేక వేల లక్షల మందికి అందరికీ కూడా కోర్టుకు వెళ్ళి మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వాలని, కోర్టులు కూడా తీర్పు ఇవ్వవచ్చు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా హన్స్రాజ్ ఖన్నా చెప్పారు. ఇందిరాగాంధీ ఆగ్రహానికి గురయ్యారు. అయితే ఈ తీర్పుకు వెల్లడించే ముందే తను ఒక లేఖ రాశారు కూడా తన కుటుంబ సభ్యులకు. నేను ఇచ్చేటువంటి తీర్పు తర్వాత నేను కావాల్సినటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నేను అవ్వకపోవచ్చు అనేటువంటి విషయాన్ని ఆయన ముందుగానే గ్రహించి ధర్మానికి న్యాయానికి కట్టుబడి ఉన్నారు. ఇందిరాగాంధీ హయాంలో హన్స్రాజ్ ఖన్నా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కావాల్సి ఉంటే న్యాయమూర్తిగా కానివ్వకుండా ఆయన కంటే జూనియర్ల చేత ప్రమాణ స్వీకారం చేయించినటువంటి చరిత్ర. ఇవాళ రాజ్యాంగాన్ని కాపాడతామని తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ గారు దానికి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఆఖరికి ఆ కుటుంబం నుంచి సంజీవ్ ఖన్నా 50 సంవత్సరాల తర్వాత భారతదేశ సర్వోన్నత న్యాయస్థానానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తే ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి ఈరోజు అధికారంలో లేరు. అప్పుడేమో అధికారంలో ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ఆ కార్యక్రమాన్ని వచ్చి కనీసం సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారాన్ని చూడడానికి కూడా మనసొప్పలేదా అనేటువంటిది ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. రాజ్యాంగాన్ని కాపాడతామని చెప్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు తన నానమ్మ హయాంలో జరిగినటువంటి పొరపాటు, ఇప్పటికీ దాన్ని సరిదిద్దుకోలేనటువంటి పొరపాటు విషయంలో రాజ్యాంగం గురించి ఏం మాట్లాడతారనేటువంటిది, చర్చలో రాహుల్ గాంధీ ఏం చెప్తారనేటువంటిది, అప్పటి జరిగినటువంటి అన్యాయం గురించి ఈరోజు మళ్ళీ చర్చించాల్సి వస్తుందని ఆ కుటుంబ సభ్యుడు కష్టపడి వాళ్ళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎదిగి కేవలం 6 నెలల కాలం మాత్రమే ఉండేటువంటి పదవికి
ఆ పదవిలో ఉన్నటువంటి వ్యక్తికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వెళ్ళి అక్కడ ఉండాల్సినటువంటి బాధ్యతను కూడా పక్కన పెట్టి తిరిగి వాళ్ళ కుటుంబం పగబడితే ఎంత దూరమైనా వెళ్తారని చెప్పడానికి ఒక శాంపిల్ వదిలారా అనేటువంటిది ఇవాళ చర్చలోకి వస్తున్నటువంటి అంశం. మరి దీనికి రాహుల్ గాంధీ గారు ఏ విధంగా సమాధానం చెప్తారో చూడాలి.